హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విషింగ్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ అందరికీ చాలా బాగుండాలి. మీరు అనుకున్నవి సాధించాలి. మీకు మంచి సక్సెస్ రావాలి మీ లైఫ్స్‌లో అని కోరుకుంటున్నాను. సో, నేనేం సాధించాను 2024లో నేను చెప్పాను కదా నా ఒక వీడియోలో పిల్లల కోసం సేవింగ్ ఎలా చేయాలి అని. అదే అండి నా ఫస్ట్ సక్సెస్ 2024లో. మా బాబు కోసం ఒక పాలిసీ వేశాను నేను. వాడి ఫ్యూచర్‌కి అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఎంతన్నా ఇబ్బంది పడొచ్చు. నేను ఆ అమౌంట్ పే చేయడానికి ఎంతన్నా స్ట్రగుల్ ఫేస్ చేయనివ్వండి. కానీ ఎండ్ ఆఫ్ ది డే అయితే పే చేయాలి. పే చేస్తాను కూడా. కానీ అది వాడి ఫ్యూచర్‌కి అది ఎంత ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు నేను తీసుకున్న స్టెప్ వాడి లైఫ్, వాడి ఫ్యూచర్‌కి అది చాలా హెల్ప్ అవుతుంది. సో, నా ఫస్ట్ సక్సెస్ అదనమాట 2024లో. అండ్ నా సెకండ్ సక్సెస్ ఏంటో తెలుసా? మీషో బిజినెస్. నిజంగా చెప్తున్నానండి. మీషో ఎవ్వరి హెల్ప్ లేకుండా నేను స్టార్ట్ చేశాను. అందుకే మీకు నేను అంత కాన్ఫిడెంట్‌గా ప్రతి ఒక్క విషయం కూడా నేను చెప్పగలిగాను. నేను ఆహ్, యాక్చువల్‌గా నేను మీకు చెప్తున్నాను. మీరు కొంతమంది నా వీడియోస్ చూసి మీషో స్టార్ట్ చేశారు. కానీ నేను ఎవ్వరి వీడియోస్ చూడలేదండి. అసలు మీషోలో ఎలా సెల్లింగ్ చేయాలి అనేదైతే నేను అప్పుడు చూసాను 2023లో. సో, జీఎస్టీతో ఉంది కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. నాకేంటంటే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని ఉండేదనమాట నాకు చిన్నప్పటి నుంచి. బట్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వలేదు. బట్ ఇలా బిజినెస్ ఏదైనా శారీస్, క్లాత్ బిజినెస్ ఏదైనా చేయాలి అని ఉండేదెప్పుడు. ఒక బిజినెస్ అనేది ఉండాలి. సైడ్ ఇన్‌కమ్ అనేది ఉండాలి మనకి అన్నట్టుగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని నేను. అలా ఆలోచిస్తూ నేను 2024లో నేనొకసారి ఎందుకో మీషో అలా జస్ట్ ర్యాండమ్‌గా గూగుల్‌లో ఓపెన్ చేసి నేను చెక్ చేశాననమాట. హౌ టు క్రియేట్ ద అకౌంట్, వాట్ ఆల్ ఆర్ రిక్వైర్డ్ అనేసి ఏమేమి కావాలి అని. చెక్ చేస్తే ఎన్రోల్‌మెంట్ అనుందక్కడ. ఎన్రోల్‌మెంట్‌తోని చేసుకోవచ్చా? సరే ఎన్రోల్‌మెంట్ ఎలా క్రియేట్ చేయాలి? అక్కడే ఉంటుంది మనకి మీషో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్రోల్‌మెంట్ క్లిక్ హియర్ అనేసి. సో, అక్కడ నేను క్లిక్ చేసైతే నేను జనరేట్ చేసుకున్నాను ఎన్రోల్‌మెంట్. సో, అసలు ఎన్రోల్‌మెంట్ ఎలా చేయాలి అనేదైతే నేను టెక్ ఛానల్ వాళ్ళ వీడియో అయితే నేను చూసాను. కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రాసెస్ కరెక్ట్‌గా నాకు అర్థం అవ్వలేదు. బట్ నాకెక్కడైతే కన్‌ఫ్యూజన్ ఉందో ఆ ఒక్క బిట్ మాత్రమే నేను చూసి అక్కడి వరకైతే నేను క్లియర్ చేసుకొని తర్వాత నేను ప్రొసీడ్ అయ్యేదాన్ననమాట. స్టెప్స్ ఫాలో అవుతూ నేనైతే క్రియేట్ చేసుకున్నాను ఎన్రోల్‌మెంట్ ఐడీ. ఆ తర్వాత మళ్ళీ మీషో ఓపెన్ చేసి అందులో శారీస్ అప్‌లోడ్ చేయడం, ఎంఆర్‌పి ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా మీషోలో ఉన్న వీడియోస్ ఇవే చూసాను తప్పితే యూట్యూబ్‌లో మాత్రం ఎక్కడ కూడా నేను వీడియోస్ చూడలేదండి. ఎందుకు అంటే నేనెప్పుడు మీషో గురించి ఇలా సెల్లర్ యాప్ గురించి సెర్చ్ చేసినా సరే నాకెప్పుడు హిందీ లాంగ్వేజ్‌లో వచ్చేవి. తెలుగు వాళ్ళవైతే ఒకటి కూడా వచ్చేది కాదు. నాకు ఏదైనా నేను చెయ్యాలి అంటే నాకది తెలుగులో చెప్తేనే క్లియర్‌గా అర్థమవుతుంది. నాకు హిందీ వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు. అయినా సరే నాకు తెలుగులో వింటేనే అర్థమైనట్టుగా అనిపిస్తుంది నాకు. సో, అందుకని నేను తెలుగు కోసం టైప్ చేస్తే రాలేదు. ఏదేదో వచ్చేదనమాట. సరే ఓకే. ఇదంతా వద్దు అనేసి నేను ప్రతి ఒక్కటి గూడా నేనే చెక్ చేసుకొని, నేనే చూసుకొని ఎలా చేయాలి, ఏంటి ఒక దగ్గర రాంగ్ అవుతే సరే ఇది ఎలా చేయాలి అనేసి ప్రతి ఒక్కటి గూడా చూసుకొని నేనే చేసుకున్నాను. అందుకే మీ అందరికి అంత కాన్ఫిడెంట్‌గా ప్రతి ఒక్కటి నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది, నేను చేసిందే అని చెప్పాను మీకు అందుకే. సో, ఏది చెప్పినా సరే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందే చెప్పేదాన్ని. ఎందుకు అంటే తెలుసుకొని చెప్పడం కంటే మనం చేసేది చెప్తేనే ప్రాపర్‌గా చెప్పగలుగుతాము. ప్రాపర్‌గా వస్తుంది కూడా. అందుకనేసి నేను మీషో గురించి ఏ ఒక్కటి చెప్పినా సరే మీకు నా ఎక్స్‌పీరియన్సే చెప్పాననమాట. టికెట్ రేస్ చేయడము నాకదొక ఎక్స్‌పీరియన్సే. రాంగ్ రిటర్న్ రావడము, దాని టికెట్ రేస్ చేయడం ఎక్స్‌పీరియన్సే. నెక్స్ట్ ఆర్‌టీఓ రిటర్న్ వచ్చింది. ఆర్‌టీఓ రిటర్న్ వచ్చిన తర్వాత బార్‌కోడెడ్ ప్యాకెట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది నా ఎక్స్‌పీరియన్స్. సో, ప్రతి ఒక్కటి కూడా అండి నేను నా ఎక్స్‌పీరియన్స్‌తోని మీ అందరికీ షేర్ చేశాను అంత జెన్యూన్‌గా. అంత కాన్ఫిడెంట్‌గా అందుకే చెప్పగలిగాను నేను. లేదంటే కాన్ఫిడెన్స్ రాదండి. మనకి తెలియని విషయం చెప్పాలి అంటే కాన్ఫిడెన్స్ రాదు. మనకు తెలిసిందైతేనే ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందనమాట చెప్పడానికి. సో, అలా. సో, మీషో అయితే నేను సక్సెస్‌ఫుల్‌గానే రన్ చేస్తున్నాను అనొచ్చా అంటే యాహ్! సమ్‌హౌ నేను సక్సెస్‌ఫుల్‌గానే రన్ చేస్తున్నాననే చెప్తా. అంటే నాకు సైడ్ ఇన్‌కమ్ కావాలనుకున్నాను. సైడ్ ఇన్‌కమే వస్తుందనమాట అది. ఎందుకంటే నేను మొత్తం మీషో మీద డిపెండెంట్ కాదు కదా! సో, నేను జాబ్ చేస్తూ ఉన్నాను. సో, నాకు సైడ్ ఇన్‌కమ్ కావాలి. కాబట్టి నాకది సైడ్ ఇన్‌కమ్ లాగానే వస్తుంది మీషో. అది ఎన్రోల్‌మెంట్ ఐడీతో చేస్తున్నాను నేను. జీఎస్టీ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎలా ఉంటుందో కూడా నేను చూస్తాననమాట. ఓన్లీ మీషోనే కాదండి. నాకు అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, మింత్రాలో ఇవన్నిట్లో కూడా ఈ కామర్స్ యాప్స్ అన్నిట్లో కూడా నేను చెయ్యాలి, నేను సేల్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, వన్స్ నాకు జీఎస్టీ వచ్చిన తర్వాత నేను ఇంకా అప్లై చేసుకోలేదు బయట చార్టర్డ్ అకౌంట్ దగ్గర. సో, అప్లై చేసుకున్నాక నాకు జీఎస్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేసి
నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ఓకేనా? అండ్ ఆ తర్వాత అచీవ్‌మెంట్ యూట్యూబ్. యూట్యూబ్ ఫ్యామిలీ, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఇవాల్టికి నాకొచ్చిన సబ్స్క్రైబర్స్ 980. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. 980 వినే వాళ్ళకి తక్కువగా అనిపించొచ్చు. బట్ ఫర్ మీ చాలా ఎక్కువ. 980 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే నార్మల్ విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. ఒక ఛానల్ క్రియేట్ చేయడం అనేది అదొక ఈజీ విషయమే కావచ్చు. బట్ ఛానల్‌ని మెయింటైన్ చేయడం ఈజీ విషయం కాదు. వీడియోస్ పెట్టడం ఈజీ విషయం కాదు. మీరు చూసేటప్పుడు మీకు ఏంటిలే వాళ్ళు చెప్తున్నారు కదా అనిపిస్తది. కానీ దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత ఉంటుందో అది వీడియో చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఆ వీడియో ఎడిటింగ్ చేసి, దాన్ని అప్‌లోడ్ చేసి, దానికోసం థంబ్‌నెయిల్ క్రియేట్ చేసి, సో ఇవన్నీ ఉంటుందనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చాలా ఉంటుంది. దేనికైనా ఎఫర్ట్స్ లేనిదే ఏది ముందుకు జరగదు. సో ఇది కూడా అంతే. ఎందులో అయినా సరే మన ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్స్ అనేవి ఉండాలి మనవి. సో ఈ యూట్యూబ్ ఛానల్‌లో కూడా అలాగ నేను ఎఫర్ట్స్ పెడితేనే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా ఇంకా రావాలి. ఇంకా ఎంతోమంది నన్ను ఆదరించాలి అని నేను కోరుకుంటాను ఇప్పుడు. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చానండి. ఎన్నో అంటే ఎన్నో, చెప్పలేనన్ని. ఒక అమ్మాయిగా జాబ్ చేస్తూ, ఒక ఫ్యామిలీని చూసుకుంటూ, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్‌గా ఉంటూ, ఒక బిజినెస్ రన్ చేస్తూ, అలాగే ఒక యూట్యూబ్ రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆ కష్టం ఏంటో చేసే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిఫలం వచ్చాక అంతకంటే 1000 రెట్లు ఆనందంగా ఉంటుంది. సో నాకొచ్చిన హ్యాపీనెస్ అదే 2024లో. ఇండిపెండెంట్‌గానే నేను ఇప్పటి వరకు కూడా ముందుకొచ్చాను. ఇండిపెండెంట్‌గానే ఇక ముందు కూడా ముందుకెళ్తాను. నేను ఏదైనా ఇది నేను చెయ్యాలి అని అనుకున్నాను అంటే దాన్ని పట్టుదలతో నేను సాధిస్తానండి. అలాంటి తత్వం నాది. దాన్ని ఖచ్చితంగా సాధిస్తాను. అలాంటిదే ఈ యూట్యూబ్ కూడా. నేనేదో నార్మల్‌గా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక నాకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అని అక్కడ చూపియంగానే అమ్మో! 1000 సబ్స్క్రైబర్సా? 4000 వాచ్ అవర్సా? అని అనిపించింది. ఓకే. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. వీడియోస్ వల్లనో, షార్ట్స్ వల్లనో మెల్లిమెల్లిగా పెరగడం స్టార్ట్ అయింది. కానీ వాచ్ అవర్స్ అంత ఈజీ కాదు. అస్సలు ఈజీ కాదు. సో, ఆ వాచ్ అవర్స్ అనంగానే నాకు భయమేసేది. అబ్బా! నేనసలు అచీవ్ అవుతానా? అవ్వనా? ఎలా అచీవ్ అవ్వాలి? ఒక 100 వాచ్ అవర్స్ వరకు నాకు భయంగా ఉందనమాట. తర్వాత స్లోగా పెరుగుతూ ఉంటుంది వాచ్ అవర్స్. సో, అప్పుడనిపించింది. లేదు 100% నేను సాధించగలుగుతా అని. ఖచ్చితంగా ఈ హాఫ్ ఇయర్ అంటే ఈ నెక్స్ట్ 6 మంత్స్‌లో ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్ సాధించి గూగుల్ పిన్ అయితే తెచ్చుకుంటాను. సో, ఇది 2024లో జరిగింది. ఇంకా 2025లో ఒక స్ట్రాంగ్ స్టెప్ అయితే నేను తీసుకున్నాను. ఆ స్టెప్ ఏంటి అనేది నెక్స్ట్ మంత్ అయితే నేను రివీల్ చేస్తాను. ఫిబ్రవరిలో. ఎలా అంటే ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రావాలి నాకు అనేది ఒక స్టెప్ అయితే నేను తీసుకున్నాను. నా కెరియర్‌కి సంబంధించిన స్టెప్ అది. సో, ఈ 2025 ప్రతి ఒక్కళ్ళకి కూడా బావుండాలి. ప్రతి ఒక్కరు అనుకునింది సాధించాలి. ముఖ్యంగా లేడీస్. ఇంట్లో ఉంటున్న హౌస్ వైఫ్స్ కానీ, ఏదైనా సైడ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ, నేను ఈ వీడియో ద్వారా ఒక్క విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా అండి. ఎవ్వరు కూడా ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ఏదో ఒక పని. సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా లేడీస్‌కి. నేను లేడీస్ గురించే మాట్లాడుతున్నాను ఇందులో. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి పని జేసుకోవడానికి. బయటికెళ్ళి వెతుక్కుంటే చాలా దొరుకుతాయి. మీరు సులువుగా అంటే నేను వెళ్ళాలి, వచ్చేయాలి అని అనుకోవద్దండి. ప్రతి ఒక్క దాంట్లో మనకు ఒక రూపాయి వస్తుంది అంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటే తప్పితే రాదు. సో, కష్టం అనేది ఉంటుంది. కష్టపడండి. కష్టపడితేనే మనకి డబ్బులొస్తాయి. సో, డబ్బుల కోసం కష్టపడడంలో తప్పు లేదు. మనకి ఎన్నో సిట్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ గూడా నిలదొక్కుకొని అవన్నిటిని కూడా ఎదురెళ్ళాలి వాటన్నిటికి కూడా మనము. సో, అలా ఎదురెళ్తేనే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. నేను మీషో బిజినెస్ పెట్టాను కదా! నాకొక 1 మంత్ మంచిగా ఆర్డర్స్ ఒస్తాయి. నాకు ఇంకొక నెక్స్ట్ మంత్ నాకసలు ఆర్డర్సే ఉండవు. కానీ నేనసలు డీలా పడను. బిజినెస్‌లో అప్ అండ్ డౌన్స్ అనేది సర్వసాధారణమండి. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. సో, అలాగే ఈ మీషో కూడా అంతే. అయ్యో! మాకు రావట్లేదు అని బాధపడకండి. వస్తాయి. ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. ఏ విషయమైనా సరే. ఏదైనా సరే. మళ్ళీ ఏ విషయమైనా సరే అని అన్నాను కదా అనేసి మా అత్త మీద నేను గెలవాలి, మా ఆయన మీద నేను గెలవాలి, ఇట్లాంటివి నేను చెప్పట్లేదు. నేను ఓన్లీ ఒక మంచి విషయం మీద మనము పట్టుదల పెడితే ఖచ్చితంగా సాధించి తీరుతామనమాట. ఖచ్చితంగా దానిపైన ఎఫర్ట్స్ పెట్టాలి మనం. ఒక మంచి విషయం మీదండి. నేను చెప్పేది మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మంచి విషయం మీద ఓపికతో సహనంగా ఉండండి. ప్రతి ఒక్కటి కూడా
మీ సొంతం అవుతుంది. ప్రతి దాంట్లో కూడా మీరు సక్సెస్ అయ్యి చూపిస్తారు. సో, నా లైఫ్ కూడా అంతే అండి. నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను. నాకు పేరెంట్స్ లేరు. మా ఫాదర్ లేరు, మదర్ లేరు, ఇద్దరూ లేరు. నాకు 16 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళిద్దరు చనిపోయారు. నేను, నాకొక అక్క, ఒక అన్నయ్య. మా అక్కకైతే మా పేరెంట్స్ ఉన్నప్పుడే పెళ్లయిపోయింది. సో, నేను, మా అన్నయ్య ఇద్దరం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. మ్యారేజ్ చేసుకొని ఒక ఫ్యామిలీ ఏర్పరచుకున్నాము. అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కానీ ఇక్కడి వరకు మేము రాలేదనమాట. అంటే మాకు ఎవ్వరి సపోర్టు లేదు. ఏ ఫ్యామిలీ సపోర్టు లేదనమాట. ఇటు నాకైనా సరే నా పేరెంట్స్ ఎలాగూ లేరు. అలాగే మా హస్బెండ్ తరఫు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమీ సపోర్ట్ లేదు. సో, ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఒక ఫ్యామిలీని నిర్మించుకొని, ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలో అలా ఏర్పరచుకొని, ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మేము. సో, అంటే నేను జీరో నుంచి స్టార్ట్ అయ్యాను. కానీ జీరో నుంచి ఎండ్ అవ్వద్దు అనేదే నా గోల్. నాలాగా నా బాబు ఉండొద్దు. వాడికి చాలా మంచి లైఫ్ ఉండాలి. వాడు చాలా మంచి లైఫ్ లీడ్ చేయాలి. నేను ఒక ఆడపిల్లగా నాకు ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో ఒక సిట్యుయేషన్‌లో మా అమ్మ ఉంటే అబ్బా! ఎంత బాగుండేది అనిపిస్తది. ఒక సిట్యుయేషన్‌లో మా నాన్న ఉంటే ఎంత బాగుంటాడో అనిపించేది. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్రెజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్‌లో. అది పెళ్లి అయిన వాళ్ళు అవ్వనివ్వండి, పెళ్లి కాని వాళ్ళు అవ్వనివ్వండి అమ్మాయిల విషయంలో. సో, నా కొడుకు నాలాగా అవ్వకుండా వాడి లైఫ్ మంచిగా లీడ్ చేయాలి. అందుకని నా స్ట్రగుల్ మొత్తం వాడి కోసమే. వాడు చాలా మంచిగా చదువుకోవాలి. మంచిగా ఎదగాలి. ఒక బాధ్యతగా ఉండాలి. వాడికి ఫైనాన్షియల్‌గా డిఫికల్టీస్ రావద్దు. ఫైనాన్షియల్‌గా ఉంటాయి అందరికీ. కానీ మాకులాగా మేము ఎలా ఫేస్ చేసామో వాడు అస్సలు అలా ఫేస్ చేయకుండా వాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేదే నా కోరిక. సో, అందుకే నేను కష్టపడేది కూడా. ఓకేనా? సో, ఇదనమాట నేను సాధించింది. అలాగే మీరు 2024లో మీవేమైనా సక్సెసెస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ ద్వారా. ఓకే. థాంక్ యూ ఫర్